ఓకే. ఈరోజు మన టాపిక్ ఏందంటే నిన్న మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఏం చెప్తానని చెప్పానంటే ఈరోజు మీకు డీస్ట్రక్చరింగ్, అరే డీస్ట్రక్చరింగ్, అలానే ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ ఇక్కడ రాస్తాను చూడండి. సో కామెంట్స్లో రాస్తున్నాను. అరే డీస్ట్రక్చరింగ్ చెప్తాను, అట్లనే ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చెప్తాను. ఆ తర్వాత అరేలో స్ప్రెడ్ ఆపరేటర్ ఎలా వాడతామో చెప్తాను. అట్లానే ఆబ్జెక్ట్లో కూడా స్ప్రెడ్ ఆపరేటర్ ఎలా వాడతామో చెప్తాను. ఆ తర్వాత అరేస్లో రెస్ట్ ఆపరేటర్ ఎలా వాడతామో చెప్తాను. అరేస్లో రెస్ట్ ఆపరేటర్ ఎలా వాడతాం. సో ఈరోజు ఈ టాపిక్స్ కవర్ చేస్తాను మీకు. సో 1 by 1 వినండి. సో ఫస్ట్ వచ్చేసి అరే డీస్ట్రక్చరింగ్. వాట్ అబౌట్ ద డీస్ట్రక్చరింగ్? డీస్ట్రక్చరింగ్ అంటే అర్థం ఏంటంటే ఆ యారేలో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ కింద డీస్ట్రక్చర్ చేయటం. అంటే అర్థం ఏంటంటే డిస్ట్రక్ట్ చేయటం అంటే విడగొట్టడం, ఒక్కొక్క దాన్ని విడగొట్టడాన్ని డీస్ట్రక్చరింగ్ అంటాం. ఆ స్ట్రక్చర్ని డి అంటే తీసేయడం, అంటే విడగొట్టడం అనమాట. లైక్ ఇక్కడ చూడండి, నేను ఏ అనే ఒక యారే తీసుకున్నాను. నాకు ఇక్కడ 45, 67, 89 అనే 3 వేరియబుల్స్ ఉంటాయి. అది నెంబర్స్ కావచ్చు, స్ట్రింగ్స్ కావచ్చు. నేను రెండు చూపిస్తాను. లైక్ మంత్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నేను జాన్ అనేది, అలానే లేకపోతే ఫ్రూట్స్ పెట్టుకున్నాం. లైక్ యాపిల్ తర్వాత లైక్ గ్రేప్స్, ఆ తర్వాత థర్డ్ ఫ్రూట్ పైనాపిల్. సో ఇప్పుడు అరేస్లో స్ట్రింగ్స్ని కానీ నెంబర్స్ని కానీ మనం డీస్ట్రక్చర్ చేయొచ్చు. ఎలా చేస్తామంటే చూడండి, ఇక్కడ లెట్ నేను దేంట్లోకి అయితే డీస్ట్రక్చర్ చేయాలనుకుంటున్నానో ఆ అరే అయితే కంపల్సరీ స్క్వేర్ బ్రాకెట్స్లో దాని యొక్క వేరియబుల్ నేమ్స్ కావాలి. నేను ఎక్స్ కామా వై కామా జెడ్ అని పెట్టుకుంటున్నా. ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇస్తే చాలా ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి డీస్ట్రక్చర్డ్. అలానే మంత్స్ని కూడా నేను డీస్ట్రక్చర్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఏం పెట్టుకుంటున్నానంటే M1, M2, M3 అని పెట్టుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఆ ఏఆర్ఐ పేరు ఏంది, మంత్స్ అనే యారే. ఇప్పుడు నేను చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ప్రింట్ అయింది, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వై అంటే వై వాల్యూ ప్రింట్ అయింది. ఓకే, కన్సోల్ లాగ్ ఆఫ్ వై అంటే వై వాల్యూ ప్రింట్ అయింది. అలానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెడ్ అంటే జెడ్ యొక్క వాల్యూ ప్రింట్ అయింది. అలానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ M1 అంటే ఈచ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇండివిజువల్ కింద మనం కన్వర్ట్ చేసాం. M2, సో కన్సోల్ డాట్ ఆఫ్ M2, అట్లానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ M3. దట్స్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనకి అన్ని అవుట్పుట్స్ వచ్చేసాయి. అయితే నాకు ఈ యారేలో ఉన్న ఎలిమెంట్స్లో ఒకటి స్కిప్ చేయాలి, నాకు ఈ మధ్యలో అది అవసరం లేదనమాట. అట్లాంటప్పుడు మనం ఎలా చేస్తాం? లైక్ నేను బ్రాకెట్స్ ఓపెన్ చేశాను, ఆల్రెడీ XYZ అనే వేరియబుల్స్ అక్కడ ఉన్నాయి మనకి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే A1 ఇంకొక కామా పెట్టి A3 అని పెట్టి, అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ ఏ అని ఇచ్చారంటే అర్థం ఏంటంటే నాకు A1 కావాలి, A3 కావాలి, ఆ మధ్యలో ఉన్న పొజిషన్ వాల్యూ నాకు అవసరం లేదని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ A1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది యారేలోది, అలానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ A3 అంటే లాస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఆ మధ్యలో ఎలిమెంట్ స్కిప్ చేయడం కోసం మనం ఏం ఇవ్వాలి, ఒక కామా అనేది వాడితే ఆటోమేటిక్గా దట్ ఎలిమెంట్ షుడ్ బి ఒమిటెడ్ అయిపోతుంది. సో ఓకే, ఇది అరేస్లో అయితే. ఓకేనా, దీన్ని ఏమంటాం, అరేస్ డీస్ట్రక్చరింగ్ అంటాం. సో నేను దీని మొత్తాన్ని కాపీ చేస్తాను. నిన్న కాపీ చేయలేదు, అందువల్ల మీకు డిస్క్రిప్షన్లో పెట్టలేదు. ఇవాళ కాపీ చేస్తాను, దాన్ని డిస్క్రిప్షన్లో మీకు పేస్ట్ చేస్తాను. సో దట్స్ ఓకే. నెక్స్ట్ మనం అరేస్ అయితే ఇలా చేస్తాం డీస్ట్రక్చర్స్. మనం స్ట్రింగ్స్లో చేయొచ్చు, అలానే దేంట్లో చేయొచ్చు, ఇంకోటి నెంబర్స్లో చేయొచ్చు. లైక్ నేను ఇప్పుడు M1 అనుకుండా N1 ఇంకొక కామా పెట్టి N2 తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు మంత్స్ అని పెట్టాను. ఆటోమేటిక్ ఏమైపోయింది, మనకి ఒకటి స్కిప్ అయిపోయింది. చెక్ చేద్దాం అది కూడా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ N1, అలానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ N2,
సో ఇప్పుడు ఏమైపోయింది, మనకి మధ్యలో ఉన్న మంత్ లాస్ట్లో రాదు, యాపిల్ పైనాపిలే వచ్చింది. ఎలా స్కిప్ చేయగలిగామంటే ఒక ఎంటీ కామా అనేది వాడితే ఆ మధ్యలో ఉన్న ఎలిమెంట్ని ఒకవేళ 2 వదిలేయాలంటే 2 కామాస్ వాడాలన్నమాట. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అరేస్ని డీస్ట్రక్చర్ చేయటం ఎలా అనేది ఇప్పుడు చేసింది మనం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆబ్జెక్ట్ కూడా డీస్ట్రక్చరింగ్ చేసుకొని ఆ తర్వాత స్ప్రెడ్ ఆపరేటర్ వాడదాం. లేదంటే ఇప్పుడు అరేస్లో మొత్తం కంప్లీట్ చేసి 3 వాటిని వాడదాం. ఓకే, నేను ఫస్ట్ వీటన్నిటిని రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్ప్రెడ్ ఆపరేటర్ నేను ఇక్కడ లెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంకొక యారే ఉంది నాకు. ఎలా ఉందంటే 77, 98, 99 అని ఒక యారే ఉంది. నేను ఇంకొక యారే తయారు చేయాలి. అయితే నాకు ఏమేం కావాలంటే ఏ యారేలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ అండ్ బి యారేలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్, ఆ తర్వాత సమ్ మోర్ వాల్యూస్ కూడా కావాలి నాకు. దట్స్ దీన్ని ఏమంటామంటే స్ప్రెడ్ ఆపరేటర్. అంటే ఈ ఏ అనే యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ స్ప్రెడ్ చెయ్యి అని చెప్పటం అనమాట. ఈ బి అనే యారేలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ షుడ్ బి స్ప్రెడ్ ఇన్ టు దిస్ యారే అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాము. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అందాం, ఏ యారే ఇండివిజువల్ గా ప్రింట్ అయింది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి అందాం, బి యారే మొత్తం ప్రింట్ అయింది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి అందాం, సి యారే మొత్తం ప్రింట్ అయింది. సో ఇక్కడ క్లియర్ చేద్దాం, రన్ చేద్దాం, 2 ప్రింట్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 121 అని 123 అని పెట్టాను. పెట్టిన తర్వాత నేను ఈ 3 ఎలిమెంట్స్ని మళ్ళీ రిపీట్గా ప్రింట్ చేస్తున్నాను. సో క్లియర్ చేసి రన్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఏముంది, ఏలో ఫస్ట్ పెట్టినవి ఈ వాల్యూస్, తర్వాత మనకి ఏ అనే యారే ఒకటే అప్డేట్ అయ్యింది, కానీ బి యారే అప్డేట్ కాలేదు, అవి క్లబ్ చేసిన యారేస్ అప్డేట్ కాదు. అంటే దాని యొక్క రిఫరెన్స్ ఏమీ పనిచేయట్లేదు, డైరెక్ట్గా దీని వాల్యూస్ వరకే స్ప్రెడ్ చేస్తుంది అనమాట దీంట్లోకి. అంటే వితౌట్ రిఫరెన్స్ వాల్యూస్ మనకి కాపీ కావాలంటే వీ కెన్ యూజ్ ద స్ప్రెడ్ ఆపరేటర్ అనమాట. ఇలా స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించుకుంటే మనకి ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్ప్రెడ్ అవుతాయి, కానీ వాటి యొక్క రిఫరెన్స్లు తీసుకురాదు. రిఫరెన్స్లు తీసుకొచ్చింది అనుకోండి, మనకి ఏ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా బి కూడా సిలో ఉన్న యారే ఎలిమెంట్ కూడా అప్డేట్ అయిపోవాలి. లైక్ నేను లెట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పని పెట్టా, లెట్ డి ఈక్వల్ టు ఏ అని పెట్టా. ఇప్పుడు నేను ఫస్ట్ ఏని అప్డేట్ చేయక ముందు డిని ప్రింట్ చేస్తున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డి అని చెప్పని ప్రింట్ చేశాను. ఆ తర్వాత ఏని అప్డేట్ చేసిన తర్వాత నేను డిని మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, క్లియర్ చేశాను, రన్ చేశాను. ఇక్కడ 123 ఉంది, డిలో కూడా 123 ఉంది. అంటే ఏలో నేను మార్పు చేస్తే ఆటోమేటిక్గా డిలో కూడా మార్పు చెందిద్ది. ఎందుకంటే ఇలా కాపీ చేయటం వల్ల మనకి ఏం జరిగిద్దంటే ఓన్లీ కంటెంట్ కాపీ కాదు, ఆ ఏకి ఆ డికి ఒకటే రిఫరెన్స్, ఒకటే అడ్రసెస్ అలొకేట్ చేసింది అనమాట. లైక్ చెప్పాలంటే మీకు చిన్న రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఒక యారే ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో నేను ఈ యారే ఎలిమెంట్స్ మొత్తాన్ని ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఈ ఏ అనేది దీనికి సెటరేట్ అయి ఉంటుంది ఈ ఎలిమెంట్స్కి. ఈ ఎలిమెంట్స్లో నాకు 45, 56, 67, 78 అని ఇలా నెంబర్స్ ఉండే నాకు. ఈ ఎలిమెంట్స్కి ఏ అనే వేరియబుల్ని లింకప్ చేశాను నేను. అంటే నేను ఏ వాల్యూస్కి ఇచ్చాను, నేను కింద నేను మళ్ళీ డి ఈక్వల్ టు ఏ అని అన్నప్పుడు ఏం జరిగిద్దంటే ఈ ఏ యొక్క రిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డి కూడా అదే రిఫరెన్స్ని తీసుకుంటుంది. సో కాబట్టి ఏలో మారినప్పుడల్లా డిలో కూడా చేంజ్ అయిపోతాయి. ఎందుకనంటే ఈ 2 వేరియబుల్స్కి ఒక రిఫరెన్సే ఫాలో అవుతుంది కాబట్టి, ఒకటే అడ్రస్ అనమాట. దీని అడ్రస్ 100, దీని అడ్రస్ 100 ఉంటుంది. సో అటువంటిప్పుడు మనం ఏం వాడతామంటే జనరల్గా రిఫరెన్స్తో కావాలనుకున్నప్పుడు వాటిని వాడతాం. వితౌట్ రిఫరెన్స్ కావాలంటే వి గో విత్ స్ప్రెడ్ ఆపరేటర్ ఇచ్చేస్తాం. దీనికి ఉన్న డిఫరెన్స్ అదనమాట. సో నేను ఆ డిఫరెన్స్ కోసం దీన్ని కూడా కాపీ చేస్తాను. సో ఇదేంటిది, ఇది మనకి స్ప్రెడ్ ఆపరేటర్, అరేస్ స్ప్రెడ్ ఆపరేటర్. దీని తర్వాత మనం స్ప్రెడ్ తర్వాత ఇంకోటి ఏమనుకున్నాము, రెస్ట్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తాం. నిన్న ఫంక్షన్స్ చెప్పడానికి కూడా రీజన్ అదే అనమాట మీకు. ఎందుకంటే ఫంక్షన్స్ తెలిసిన తర్వాత ఈ ఆపరేటర్స్ చెప్తే బాగుంటుందని స్ప్రెడ్ ఆపరేటర్. పైన మనం చేసిన దాన్ని ఏమంటాం, డీస్ట్రక్చరింగ్ అంటాం, డీస్ట్రక్చరింగ్. ఓకే, ఇక నెక్స్ట్ చేయబోయేది ఏంటిది, మనం తర్వాత ఇప్పుడు చేయబోయే టాపిక్ ఏంటిది రెస్ట్ ఆపరేటర్ అంటాం. రెస్ట్ ఆపరేటర్
రెస్ట్ ఆపరేటర్ అంటే అర్థం ఏంటంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇక్కడ రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్ షుడ్ బి పాస్ ఇన్ టు ద స్పెసిఫైడ్ ఎలిమెంట్ అని అర్థం. సో లైక్ చూడండి, ఇప్పుడు నేను ఇలా ఇది మొత్తం తీసేస్తాను, నేను ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద రెస్ట్ ఆపరేటర్ ఎగ్జాంపుల్. సో ఇది కామెంట్లో పెడుతున్నాను. సో ఐ కెన్ రైట్ ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను నేను. ద ఫంక్షన్ నేమ్ ఇస్ ద ఫంక్షన్. నేను 2 రకాలు రాస్తాను. ఇక్కడ ఏ కామా బి కామా డాట్ 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 రెస్ట్ అని పెడతాం. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్ప్రెడ్ అనమాట. ఇది స్ప్రెడ్ అవుతుందంటే దాంట్లో వచ్చిన ఎలిమెంట్స్ అన్ని కూడా దీంట్లోకి స్ప్రెడ్ అవుతాయి అని అర్థం అనమాట. దీన్ని మనం రెస్ట్ అని పెడుతుంటారు, అందరూ కూడా రెస్ట్ అనే వేరియబులే పెడుతుంటారు అక్కడ. కానీ వాట్ ఎవర్ ఇట్ వేరియబుల్ వీ కెన్ పుట్, ఇట్స్ నాట్ ఏ కన్స్టెంట్. అది కూడా నేను చూపిస్తాను. బట్ కాకపోతే సింటాక్టికల్లీ అందరూ ఒకటే ఫాలో అవుతుంటారు కాబట్టి అలానే గుర్తుంటుందని రెస్ట్ అని పెట్టుకుంటారు, కానీ ఇట్స్ నాట్ ఏ ట్రూ. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే లెట్ ఎస్ ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవ్వాలి. దెన్ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఫర్ లూప్ రాస్తున్నాను. సో ఫర్ ఐ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఐ లెస్ దెన్ ఎక్కడ దాకా కావాలి, నాకు ఆ రెస్ట్ యొక్క లెంత్ కావాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఎల్ ఈక్వల్ టు రెస్ట్ డాట్ LENGTH లెంత్ అని రాసుకుంటున్నాను. సో దాని గురించి కూడా మీకు చెప్పాను. ఇక్కడే ఫర్ లూప్ లోనే రాయొచ్చు, కానీ ఎవ్రీ ఐటరేషన్ ఆ ఎరే యొక్క లెంత్ ని గెట్ చేస్తూ ఉండాలి. అది ఇట్స్ నాట్ ఏ గుడ్ వే ఆఫ్ టు రైట్ ద కోడ్. దట్స్ వై ముందే లెంత్ తీసుకుంటే ప్రతిసారి చెక్ చేయాల్సిన అవసరం ఉండదు, కాబట్టి అది వాడకుండా ఇలా వాడటమే బెస్ట్ వే అనమాట. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఐ అంటే రెస్ట్ ఆఫ్ ఐలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుంది. అయితే దీని బిఫోర్ మనం చేయాల్సింది ఇంకొక పని ఏంటంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి అంటాం. అంటే ఎస్లో ఉన్న 0కి ఏని కలిపిద్ది, బిని కలిపిద్ది. ఆ తర్వాత ఆ ఎస్కి ఈ రెస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట. రెస్ట్లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ చూడండి, ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సమ్ ఆఫ్ 1, 2, 3, 5, 6, 7, 8. బట్ యాక్చువల్గా ఇక్కడ పారామీటర్స్ ఎన్ని ఇచ్చాం, మనం 3 పారామీటర్స్ ఇచ్చాం. అప్పుడు ఎలా జరుగుతుంది, ఇక్కడ ఈ 1 అనేది ఏమో ఏలోకి వెళ్తుంది, 2 అనేది ఏమో బిలోకి వెళ్తుంది. ది రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్ షుడ్ బి స్టోర్ ఇన్ టు ద రెస్ట్ యారే. దీంట్లోకి స్ప్రెడ్ అవుతాయి, ఇవన్నీ వచ్చేసి దీంట్లోకి స్ప్రెడ్ అవుతాయి. సో వాటిని మనం ఏం చేసుకుంటాం, ఇక్కడికి ఆ యారే ద్వారా దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రీడ్ చేసుకొని మనం ప్రింట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ లో నుంచి రిటర్న్ చేయాలిగా మనం టోటల్ గా బయటకు వచ్చేటప్పుడు. సో కాబట్టి ఇక్కడ రిటర్న్ అండ్ ఓపెన్ ద బ్రాకెట్ ఎస్ అని చెప్పని కనుక మనం పెడితే అక్కడి నుంచి వాల్యూ రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ వచ్చిన వాల్యూని ప్రింట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడు, నేను క్లియర్ చేసి రన్ చేస్తాను, 45 వచ్చేసింది. ఇక్కడ నేను 9 తర్వాత ఇంకో 45 కలుపుతున్నాను, అప్పుడు ఎంత వస్తుంది, 90 వస్తుంది. అంటే మనకు తెలియదు ఎన్ని ఎలిమెంట్స్ సమ్ చేయాలనుకుంటున్నాం అనేది మనకు తెలియదు, కానీ మినిమం 2 నెంబర్స్ ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఎన్ని ఇచ్చినా కానీ ఈ రెస్ట్ అనే ఆపరేటర్లోకి వెళ్ళి మీకు క్యాలిక్యులేట్ అయ్యి రిటర్న్ చేస్తారు అనమాట. దానికోసమే ఈ రెస్ట్ ఆపరేటర్ అని చెప్పి అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, దట్స్ ఇది కూడా కాపీ చేస్తాను మీకు. దిస్ ఈస్ ద రెస్ట్ ఆపరేటర్. దెన్ ఆబ్జెక్ట్కి వెళ్దాం. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏమనుకున్నాము, ఇక్కడ మనం అనుకున్న టాపిక్స్లో అరే డీస్ట్రక్చరింగ్ అయిపోయింది, అరే స్ప్రెడ్ అయిపోయింది, అరే రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చేద్దాం, ఆబ్జెక్ట్ని స్ప్రెడ్ చేయటం ఎలానో చేద్దాం. ఓకే, దట్స్ నెక్స్ట్. మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. సో కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ నేమ్ నేను పర్సన్ అని చెప్పని పెట్టాను, ఈజ్ ఈక్వల్ టు బ్రేస్ బ్రాకెట్స్. ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా బ్రేస్ బ్రాకెట్స్ లోనే ఉంటాయి. ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి, కీ విత్ వాల్యూస్ తోటి ఉంటాయి. పెయిర్ ఆఫ్ కీ వాల్యూ ఉంటుంది. నేమ్ దగ్గర నేను ఇక్కడ సమ్ వెంకట్ అని పెడుతున్నాను. సో ఆ తర్వాత వచ్చేసి కోర్స్ దగ్గర వచ్చేసి జావా స్క్రిప్ట్ అని చెప్పని పెట్టాను. దిస్ ఈస్ ద వన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మనం డైరెక్ట్ గా ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ అంటే యాజ్ అన్ ఆబ్జెక్ట్ కింద సార్ట్ అయి ప్రింట్ అయిపోతాయి ఎలిమెంట్స్ ఇన్సైడ్. ఓకే, అలా కాకుండా నేను డీస్ట్రక్చర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే కాన్స్టెంట్, ఎప్పుడు కూడా అరేస్ డీస్ట్రక్చర్ చేసేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం, ఆబ్జెక్ట్స్ డీస్ట్రక్చర్ చేసేటప్పుడు బ్రేస్ బ్రాకెట్స్ వాడతాం. ఎందుకంటే ద నేచర్ ఆఫ్ ఆబ్జెక్ట్ యొక్క దాన్ని బట్టి మనం బ్రాకెట్స్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఐడి కామా నేమ్ కామా కోర్స్
ఇక్కడ ఏది స్కిప్ చేయాలన్నా ఆ పేరుని స్కిప్ చేస్తే ఆటోమేటిక్గా సరిపోయేది. అక్కడే స్పెసిఫైడ్ కామా పెట్టాలని లేదు, అదే ఆర్డర్లో చేయాలని లేదు. నేను డిఫరెంట్ వేలో కూడా మీకు చూపిస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐడి, అలానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోర్స్. సో దాట్స్ సో క్లియర్ అండ్ రన్. సో మిస్సింగ్ ఇనిషియలైజర్స్ డీస్ట్రక్చరింగ్ డిక్లరేషన్. డీస్ట్రక్చరింగ్ లో ఇక్కడ మనం అసైన్ చేయాలా, ఈజ్ ఈక్వల్ టు పర్సన్ అని చెప్పి పెట్టాలిగా. వితౌట్ ఇనిషియలైజింగ్ హౌ కెన్ యూ ప్రింట్, దట్స్ ప్రింట్ అయిపోయింది కదా. అయితే దీన్ని ఇలానే వాడాలా, ఇంకొక రకంగా కూడా వాడచ్చా అనే దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో కంట్రోల్ జెడ్, I can copy this and put into the comment. Then I will paste this code. Then I change. నేను ఫస్ట్ కోడ్ తెచ్చుకోదలుచుకోవట్లేదు, ఫస్ట్ నేమ్ తెచ్చుకుంటున్నాను, ఆ తర్వాత ఐడి తెచ్చుకుంటున్నాను. దట్స్ ఆల్సో ఇట్ షుడ్ బి పాసిబుల్. మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రాసెస్ చేయొచ్చు. లేదా ఈ కోర్స్ తీసుకెళ్ళి నేను ఫస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ మ్యాచ్ అయితే చాలు. అక్కడ ఏంటంటే అరేస్లో ఏంటంటే ఆర్డర్ అనేది ఇంపార్టెంట్, ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్లో మటుకు కోలం నేమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏ ఆర్డర్లో అసైన్ చేసినా ఇట్ షుడ్ బి టేక్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేమ్ వద్దనుకుంటే వీ కెన్ రిమూవ్ ద నేమ్ అండ్ పుట్ ఇన్ టు ద కామెంట్స్ దిస్ అండ్ ఇట్ షుడ్ బి వర్క్స్. ఆబ్జెక్ట్ మొత్తమే తెచ్చుకోవాలని రూల్ ఏం లేదు మనకి. ఆబ్జెక్ట్ మొత్తం తెచ్చుకోవచ్చు, లేదంటే మనకు కావాల్సిన ఆబ్జెక్ట్లోని ప్రాపర్టీస్ వరకే మనం బయటికి తీసుకొచ్చుకోవచ్చు. సో కాబట్టి అర్థమైంది కదా. మీరు ఆబ్జెక్ట్ని తెచ్చుకోవచ్చు, ఆబ్జెక్ట్లో స్పెసిఫైడ్ ప్రాపర్టీస్ తెచ్చుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన ఆర్డర్లో కూడా ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. సో ఓకే, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అంటాం. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్. ఓకే, లెట్స్ కాపీ దిస్ కోడ్ ఆల్సో. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇదంతా ఇవాళ నేను మీకు కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ రీస్ట్రక్చరింగ్ తర్వాత ఆబ్జెక్ట్ స్ప్రెడ్ ఎలా వాడతాం. లైక్ నేను ఇవన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, పర్సన్ అనే ఆబ్జెక్ట్. ఆ తర్వాత కాన్స్టెంట్ పర్సన్ డీటెయిల్స్ అని చెప్పని ఇంకొక ఆబ్జెక్ట్ కూడా ఉంది నా దగ్గర, పర్సన్ యొక్క డీటెయిల్స్. సో ఇక్కడ డీటెయిల్స్, పర్సన్ యొక్క డీటెయిల్స్ అంటే ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, అడ్రస్ డీటెయిల్స్ అనమాట. సో లైక్ నేను ఏరియా కోలన్ సమ్ సనత్ నగర్ పెడతా. కాన్స్టెంట్ పర్సన్ డీటెయిల్స్ ఈజ్ ఈక్వల్ టు సనత్ నగర్ అని చెప్పని పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి సిటీ వచ్చేసి హైదరాబాద్ అని పెడుతున్నాను. ఆ తర్వాత వచ్చేసి స్టేట్ తెలంగాణ అని పెడుతున్నాను. స్టేట్ తెలంగాణ. అండ్ కంట్రీ వచ్చేసి ఇండియా అని పెడుతున్నాను. సో ఓకే, దట్స్ పర్సన్ డీటెయిల్స్. ఇప్పుడు నాకు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. పర్సన్ అండర్స్కోర్ ఫుల్ అండర్స్కోర్ డీటెయిల్స్, అంటే ఒక పర్సన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని ఇంకొక ఆబ్జెక్ట్లో పెడతాను. అయితే ఆ ఆబ్జెక్ట్లో నేను కొత్తగా ఏం క్రియేట్ చేయట్లేదు. ఐ కెన్ స్ప్రెడ్ ద ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ పర్సన్ అండర్స్కోర్ డీటెయిల్స్. దట్స్ ఎనఫ్. ఇప్పుడు నేను ఈ మూడింటిని ప్రింట్ చేస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్, అలానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ డీటెయిల్స్, అలానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ అండర్స్కోర్ ఫుల్ అండర్స్కోర్ డీటెయిల్స్. దట్స్ ఎనఫ్. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకని పర్సన్ డీటెయిల్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ స్పేస్ పర్సన్ డీటెయిల్స్, కాపీ అండ్ టేక్ ద పర్సన్ డీటెయిల్స్. ఎస్, సమ్ స్పెల్లింగ్ మిస్టేక్ మేబీ. ఇక్కడ కూడా మనం స్పెల్లింగ్ తప్పు పడ్డది, దట్స్ వై ఇట్స్ అన్ ఎర్రర్. లెట్స్ క్లియర్ అండ్ రన్. సరిపోయింది ఇప్పుడు. సో రెండు కలిపిన ఆబ్జెక్ట్ వచ్చింది, ఇండివిజువల్గా రెండు ఆబ్జెక్ట్స్ వచ్చినాయి. ఓకే, దట్స్. ఇప్పుడు దీన్ని మనం విడిగా స్ప్రెడ్ చేసుకోవాలంటే మొత్తాన్ని కలిపి కూడా ఒకటే స్ప్రెడ్ చేసుకోవచ్చు. కాన్స్టెంట్ స్ప్రెడ్ తీసుకొని ఏమేం కావాలి మనకి, ఐడి కావాలి, నేమ్ కావాలి, కోర్స్ కావాలి,
ఏరియా కావాలి, ఆ తర్వాత సిటీ కావాలి, స్టేట్ కావాలి, స్టేట్ కావాలి, ఆ తర్వాత కంట్రీ కావాలి. ఈజ్ ఈక్వల్ టు ఏ ఆబ్జెక్ట్ మనకి ఇప్పుడు పర్సన్ full_, డీటెయిల్స్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ మొత్తాన్ని ప్రింట్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా. ఎందుకంటే డీస్ట్రక్చర్ కూడా చేస్తాం దాన్ని. console.log of name, అలానే console.log of course, అట్లానే console.log of area, అలానే console.log of city, then console.log of state, next console.log of country. So we are destructuring the all elements. Spread చేసాము, destructure చేసాము, రన్ చేస్తే everything should be fine. సో అర్థమైందా? సో కాబట్టి దీన్ని ఏమంటాం, ఆబ్జెక్ట్ స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్ అండ్ రెస్ట్ రెండు వాడాం కాబట్టి స్ప్రెడ్ అండ్ రెస్ట్ ఆపరేటర్, నాట్ రెస్ట్, స్ప్రెడ్ and destructure, spread and destructure. Yes, so that's this also will be copied. Okay, let's come back our notes. So ఈ 4 టాపిక్స్ మీరు అడ్వాన్స్డ్ గా రేపు రియాక్ట్ నేర్చుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా తెలియాల్సిన ఒక టాపిక్స్ అంటూ ఉన్నాయి అంటే జావా స్క్రిప్ట్ లో దీస్. ఇవి లేకుండా మనం కాంపోనెంట్స్ లోకి డేటాని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్ కి పంపించేటప్పుడు ఆబ్జెక్ట్ ని పంపిస్తాము, అక్కడ డీస్ట్రక్చర్ చేసుకుని ఉంటాము, ఆ డీస్ట్రక్చర్ చేసిన ఎలిమెంట్స్ ని యూజ్ చేసుకుంటాము. ప్రాప్స్ ని అటు ఇటు మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇద్దరు అరే ఆబ్జెక్ట్స్ కానీ లేకపోతే ఆబ్జెక్ట్స్ కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఈ 4 టాపిక్స్, ఈ 5 టాపిక్స్ అనేది ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్. సో కాబట్టి వీటి మీద మాక్సిమం నేను క్లియర్ గానే చెప్పాను. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ దాని గురించి మీకు డీటెయిల్డ్ గా కామెంట్స్ లో పెడతాను. సో మోస్ట్లీ క్లియర్ గా సింపుల్ గా చెప్పాను. ఈ కోడ్ అంతా కూడా నేను మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్ లో చూడండి. ఈ వీడియోని కూడా ఇప్పుడు అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ నేర్చుకుందాము. స్ట్రింగ్ ఫంక్షన్స్ లో మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి జావా స్క్రిప్ట్ లో, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్ని నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ క్లాస్ ఇంతవరకు క్లోజ్ చేస్తాను. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే నేను ఇంకా మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్.